ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంకల్పమును బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నిన్ను స్తుతిస్తూ నా ప్రియశేషులు సాక్షి శేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క మెమోరియల్ వద్ద ఈ విధంగా నిన్ను స్తుతిస్తూ ఆ నాయకుడిని స్మరిస్తూ మేము తండ్రి నీ పాదములు సమస్తము మీరు ఎరిగి ఉన్న దేవుడము, ఈ స్థలము మీది, సమయము మీరు అనుగ్రహించినది. మీ కీర్తి పతాకం ప్రతి స్థలములో దావాలనములాగా కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాం. తల్లి గారు విజయమ్మ గారు, నీ కుమార్తె శరణమ్మ గారిని ఈ స్థలానికి క్షేమంగా నడిపించారు. వారి యొక్క కుమార్తె, ఇక్కడ చేరి వచ్చినటువంటి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించిన వారందరూ ఈ స్థలమందు ఉన్నారు. ప్రభువా మీరు ప్రతి ఒక్కరి యొక్క హృదయాంతరంగములు ఎదిగినటువంటి దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక కీర్తన పాడి నిన్ను ఘనపరుస్తూ నీ దీవెనలు పొందాలని, నీ వాక్కులు వినాలని ఎదురు చూస్తూ ఉండగా మీరే ప్రారంభము నుండి ముగింపు వరకు నీ చిత్తానుసారముగా కొనసాగించి నీ దివ్యమైనటువంటి చిత్తమును బయలుపరిచి నీ ఆశీస్సులతో ముందుకు నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒక కీర్తన పాడుకుందాం. సర్వచిత్తము నీదేనయ్య, 116వ కీర్తన. భజన చేయించు భక్త పాలకన పాడు. వెనక్కుంటాలా వెనక్కి రండి. భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, దివ్య పదవిని విడిచి నీ